ఇంత క్రిస్పీగా వస్తుందనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇక్కడ మీరే వినొచ్చు. ఇది ఎంత క్రిస్పీగా వచ్చిందో సౌండ్ అనేది. ఇదనమాట. ఇంతకీ ఇదేంటనుకుంటున్నారా? చెప్తాను పదండి. హాయ్! హలో! వెల్కమ్ టు రాకు కొరియన్ వ్లాగ్స్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కాలంలో అందరూ మిల్లెట్స్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. ఇలా మిల్లెట్ దోస మిక్స్‌లని, తర్వాత చాలా రకాల మిల్లెట్ హోటల్స్, మిల్లెట్ రెస్టారెంట్స్ అనేవి వచ్చేసాయి. సో, మన ఇంట్లోనే రాగులతో దోస పిండి ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా అది కూడా మీకు చూపిస్తాను రండి. ముందుగా మనము రాగులు తెచ్చుకున్న తర్వాత కొంచెం సేపు వాటిని ఎండలో పెట్టుకోవాలి. ఏదైనా కొంచెం మాయిశ్చర్ ఉన్నా పోవడానికి. తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల రాగులు వేసుకుంటున్నాను. డైరెక్ట్ రాగులే. ఇది రాగి పిండి గానీ, లేదా రాగి పౌడర్ బయట కొన్నది మాత్రం యూజ్ చేయట్లేదు. తర్వాత రాగులు వేసుకున్న కప్పు కొలతలోనే మూడొంతులు అంటే 3/4 మినపగుళ్ళు తీసుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకుంటున్నాను. తర్వాత పావు కప్పు బియ్యం వేసుకుంటున్నాను. ఇది జస్ట్ క్రిస్పీనెస్ రావడానికి మాత్రమే. సో, వీటన్నింటిని నేను శుభ్రంగా కలిపేసుకొని 4-5 టైమ్స్ చాలా నీట్‌గా కడిగేసుకోవాలి. ఎందుకంటే మిల్లెట్స్‌లో అంటే రాగుల్లో మనకి ఎక్కువ శాతము డస్ట్ ఉంటుందనమాట. సో, 5-6 సార్లు శుభ్రంగా క్లియర్ వాటర్ వచ్చేదాకా కడుక్కున్నాక దీన్ని 6-8 గంటలు నానబెట్టుకోవాలి. ఇగో ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఇలా నానిపోతుందనమాట. నేనైతే 8 గంటలు నానబెట్టాను ఓవర్ నైట్. సో, ఇలా ఇది నానబెట్టేసుకున్న తర్వాత ఇలా పూర్తిగా పప్పంతా కూడా నానిపోతుంది. మీకు మినపప్పు చూస్తే అర్థమైపోతుంది. సో, దాన్ని డైరెక్ట్‌గా మనము మిక్సర్‌లో గానీ, లేదా గ్రైండర్‌లో గానీ వేసేసుకొని చక్కటి కన్సిస్టెన్సీ వచ్చేదాకా రుబ్బేసుకోవాలి. సో, మీరిక్కడ గమనించాల్సిందేంటంటే ఎక్కువ నీళ్ళైతే పోయొద్దు. అవసరమైనంత వరకే పోసుకోండి. పిండి అనేది కొంచెం తిక్కగానే రుబ్బుకోవాలి. మరీ పలుచగా నీళ్ళు పోసేసుకొని రుబ్బుకోకూడదు. సో, ఇక్కడ మీరు చూపిస్తాను మీకు. ఇదిగో ఈ కన్సిస్టెన్సీ అంటే మనకి చట్నీ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో, మనకు అవసరమైనప్పుడు మాత్రమే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉప్పైతే అస్సలు వేయకూడదు. ఎప్పుడైతే మనం వాడుకుంటామో అప్పుడే సాల్ట్ వేయాలి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో దోసలు నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.